హాయ్ ఫ్రెండ్స్, నేను మళ్ళీ మీ ముందుకి ఒక స్టోరీ తీసుకొని వచ్చినాను. మా డోరాగాడు మా ఇంటికి ఎలా వచ్చాడని మీకు చెప్తాను. మా వాడు చిన్నప్పటి నుంచి అనంతపూర్లో ఒక హౌస్లో ఒక పెట్టు, మా వాళ్ళ మమ్మీ డాడీ ఉన్నారు. వాళ్ళకి ఒక 4 పిల్లలు పుట్టినాయి. అక్క చెప్పిందనమాట. డోరా గారిని తెచ్చుకుంటావా అని అడిగింది. అడుగు వస్తున్నాడు చూడండి. ఇక్కడ అన్న డోరా దా. డోరా అంటానే వచ్చేసినాడు. ఇక్కడ కూర్చోడు సేపు కూర్చో, నేను మాట్లాడతా. మళ్ళీ 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 కూర్చోడు మళ్ళీ తిందులే, నేను మళ్ళీ పెడతా నీకు. డోరా కానీ ఒక 1000 రూపాయలు ఇచ్చి వాళ్ళు అమ్ముతారనమాట పెట్టు. చూడు బిస్కెట్లు ఉన్నాయి, పడు తిను. మా వానికి ఆకలి ఎక్కువ ఎక్కువ తింటాడు. బిస్కెట్లు అన్నీ తింటాడు. ఇక్కడ తింపు. 1000 రూపాయలు ఇచ్చి తీసుకొని వచ్చినానా. చిన్న పాలు పోసి నాకు బాగా అలవాటైందనమాట. అలవాటైంది. వీళ్ళు ముగ్గురు ఉన్నారు, నా 4 మెంబర్స్ కదా. దీంతో ఐదో వాడు వీడు. పాలు అన్నీ నేనే, ఎక్కువ నాతోనే బాండింగ్ డోరాగానికి. ఇంకా అలానే బాగా పెద్ద అయిపోయాడు. అదే నేను వదిలేసి వచ్చానని చెప్పాను కదా. వాని తెలివి గురించి కూడా చెప్తాను మీకు. ఇప్పుడు ఇంట్లో ఏదన్నా నేను తిట్టినాను అనుకో, బయటకు వెళ్ళిపోతాడు. ఎంతన్నా తిట్టు, కొట్టించుకుంటాడు. కానీ ఇంకొక బిస్కెట్ ఉంది, పడుతుంది. బిస్కెట్లు పెట్టుకుంటే తింటాడండి. చూడండి తిను. తర్వాత ఎంత బయటకు తిట్టినాను అనుకో బయటకు పోతాడు. మళ్ళీ పిలిచినాను అనుకో వెంటనే వచ్చేస్తాడు. అంత తెలివి అంటే చాలా తెలివి. ఎప్పుడైనా మా ఆయన నన్ను సరదాకి వీడు నా దగ్గరకు వస్తాడా రాడా అన్నట్టు కొడతాడనమాట. కొడితే వెంటనే వస్తాడు. మా ఆయన లుంగి పట్టుకొని లేదా మా అమ్మ వాళ్ళని కూడా పిలుచుకొని వస్తాడు. పోయి రొంత మేము ఇంట్లో అరిసినామనుకో, అరుస్తున్నారా అని పిలుచుకొని వస్తాడు. వీనికి ఎంత తెలివి ఉందంటే చాలా తెలివి ఉంది. ఒకసారి బయట గేటు దగ్గర నేను కూర్చున్నప్పుడు పాము వచ్చింది. అది నాకు తెలియదు కదా. నేను చాలాసేపు కూర్చున్నా. ఇంట్లోకి వచ్చినాక వీడు మొరుగుతున్నాడు అనమాట. కొంచెం ఇసుకను బండి ఉందన్నమాట. ఆ ఇసుక కింద నాగం పాము ఉంది, అది బండ కింద. వీడు మొరుగుతుంటే మళ్ళీ మా ఆయన లేడప్పుడు. మళ్ళీ పోయి చూస్తే టార్చ్ చేసుకొని మొగ్గు ఉంది, పాము ఉందన్నమాట. వేరే వాళ్ళని పిలిచి మళ్ళీ డోరాన్ని పట్టుకొని ఆయన చంపేసినాడు నాగం పామును. మొన్న రీసెంట్గా ఇక్కడ బయట సీతాఫలం చెట్టు దగ్గర కట్టేసినప్పుడు ఇంట్లో పడుకున్నా నేను. 12:30 1 గంట అయినప్పుడు వీడు మామూలుగా వీడు డోరాగడు మొరిగితే నేనేం బయటికి వెళ్ళాను అనమాట. ఎందుకో పరిగెత్తిపోయినా. 2 సార్లు మొరిగినాడు బౌ అని. ఇంకా డోరా అని పోతానే నాగంపాము వీని ఎదురుగా పడగెత్తుకొని వీని పిలిస్తే ఆ పాము నా కళ్ళ తిరిగింది. నాకైతే ఇట్లా షివరింగ్ వచ్చేసింది భయంతో. వీడిని అడకాటేస్తుంది అని వెంటనే నాన్నని పిలిచినానా. ఆయన వీడినైతే పాపం పాము ఏమనలేదు. అక్కడ బొక్కు ఉందన్నమాట. కొద్దిసేపు పడగ అలాగే పెట్టుకొని మళ్ళీ మా సందులో నుంచి నాయన కట్టి తెచ్చినాడా. వద్దులేనా చంపద్దు, ఇప్పుడు కార్తీక మాసం కదా, ఎందుకు వచ్చిందో ఏమోలేనా అని బయటికి వెళ్ళిపోయింది. ఇంకా మామూలుగా నేను డోరాగాన్ని ఎక్కువ విసుక్కుంటాను అనమాట. మా ఇంట్లో వాళ్ళు ఎట్లా అంటే అన్నం పెట్టారు, నీళ్ళు ఏం పెట్టారు, వాళ్ళు ముగ్గురు తిని నాకే వీని బాధ్యత కూడా నాకు ఎప్పుడైనా ఓపిక లేనప్పుడు వీని బాగా తిడతా నేను. పాపం కొట్టినా కానీ కొట్టించుకుంటాడు, నా దగ్గరికే వస్తాడు. నాకే బాధ అనిపిస్తుంది. చాలా తెలివి. నా దగ్గరికి ఎవరిని రానిరు, ఇంటి దగ్గరికి రానిడు. బయటకు ఒక్కడే, మేమేమి వాకింగ్కి బయటకి ఎక్కడా పిలుచుకుపోము. వీడొక్కడే పోయి సేఫ్గా బయట కుక్కలతో కరిపించుకోకుండా మంచిగా ఇంటికి వస్తాడు. అంటే తెలివి దీనికి చాలా బాగుందనమాట. చిన్నప్పటి నుంచి కొద్ది రోజులు వాకింగ్కి అట్లా పిలిచిపోయినామా, మళ్ళీ వీడు ఓన్గానే పోయి వస్తాడనమాట. ఇంట్లోకి సేఫ్గా ఇంటికి వస్తాడు. బయట ఎవరిని ఏమన్నాడు. ఇంటి దగ్గర మటుకు ఇంట్లోకి ఎవరిని రానిడు అసలు. ఇంకా డైరెక్ట్ పోయి కరుస్తాడు, భయపడతారు, ఎవ్వరు రారు. డోరా కదా దీని పేరు. మా ఆయన వాళ్ళ పనికి వచ్చేవాళ్ళు సింహం వచ్చిందప్ప మీది, సింహం చూసే చిన్న ఉన్న కరుస్తుంది అంటారనమాట. ఇక్కడ పడుకున్నాడు నాకు ముందర నేను మాట్లాడుతుంటే వీడియోకి. బాగా తింటాడనమాట. నువ్వు ఏమన్నా తినమను, టమోటా రైసు, పులిహోర, పెరుగన్నం అట్లా తినాలి. పాలైతే పొద్దున్నే పోపించుకొని వస్తాం కదా, క్యారీ తెస్తానే వంట రూమ్లోకి వచ్చి తొంగి చూస్తాడు. చిన్నప్పుడు అట్లా అలవాటైందనమాట. పోస్తే కొంచెమన్నా
టీ గ్లాస్ అంత పోసినా కానీ తాగుతాడనమాట. వీనికి అదొక తృప్తి. పాలు అని తిండి బాగా ఫుడ్డీ వీడు. ఎందుకో వీనికి ఆకలి ఎక్కువ మరి. మీ ఇంట్లో పెట్స్ ఉంటే మీవి ఇలాగా ఉన్నా మావాడు ఒక్కటేనా? తిట్టడం అంటే మామూలుగా తిట్టించుకుని నాతో ఎక్కడ తిరిగితే అక్కడ తిరుగుతాడు. ఈ మధ్యన కొంచెం కట్టేస్తానే. ఈ మధ్యన ఇంట్లోకి వేసుకుంటాను మొన్న పాము వచ్చినప్పటి నుంచి భయపడి. డోరా ఓ డోరా బాగా ఎవరన్నా రిలేటివ్స్ వచ్చినా కూడా అంతే కరుస్తాడు. ఎవరైనా ఇంటికి వచ్చినా కూడా నాకు భయం అవుతుందని అట్లనే వీడిని భలే విసుక్కుంటాను నేను. ఇటు ఉరికినే అన్నా కూడా బయటకు వెళ్ళిపోతాడు అనమాట. మళ్ళీ వెంటనే పిలిచి డోరా అని పరిగెత్తొస్తాడు. ఎంత తెలివి ఉందంటే వీనికి అంత తెలివి ఉంది. ఎందుకు వచ్చినాడో ఏమో మా ఇంట్లోకి. వీడు వచ్చినప్పటి నుంచి అయితే మాకు బాగా మనీ పరంగా కానీ బాగా జరుగుతుంది అనమాట. మా ఆయన వాళ్ళు ముగ్గురు చూసుకోకపోయినా వీడంటే చాలా ప్రేమ. మొన్న పాము వచ్చిందని చెప్పాను కదా, వానికి ఏమన్నా అంటే నీకైతే చెప్తామంట. వాళ్ళ ముగ్గురు మరి అన్నం ఏం పెట్టరు. ఏమంటే మా ఆయన నేను తెచ్చేస్తాను కదా, అదే నీ డ్యూటీ చూసుకునేది అంటాడు. మా పిల్లలు మేము స్కూల్కి పోతాం కదా మమ్మీ, మాకు అంత గుర్తు ఉండదు అని, నువ్వే కదా ఖాళీ ఇంట్లో ఉండేది, నువ్వే చూసుకుంటారు. ఎటు తిరిగి నాకే అప్పు చెప్తారు. వీంది ఇక్కడ వచ్చుండ్రా దా వద్దు చూడు, కెమెరా కల్లా చూడరా, కెమెరా కల్లా పచ్చో. తెలివి ఎంత తెలివి ఉందంటే వాళ్ళందరు పోయినా వీడు నాతో ఉంటాడనమాట. వీనికి నేనంటే ఇష్టం మడవరానికి. సైలెంట్గా ఉన్నాను. ఆడుకునేకి కెమెరా స్టాండ్ పడిపోతుంది. పచ్చో ఊరికే పచ్చో, ఊరికే పచ్చో. పడుకొని ఇట్లా 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 పిలుచుకోకుండా నేను కట్టేసి వీడిని బాగా హింసిస్తాను. నేను ఈ మధ్యన వదిలేస్తాను. అందరు మా అక్క తిట్టేస్తాను వీడిని. కట్టేస్తాను. పాము వచ్చింది వానికి ఏమన్నా నోట్ అయితే నీ కథ చెప్తాను, ఇంట్లో లేకుండా పోతామని తిడతాను మా అక్క వీని గురించి. డోరా మా వాన్ స్టోరీ మీకు చెప్దామని నేనైతే చాలా వీడినైతే బాగా విసుక్కుంటా. ఎందుకో ఏమో నేను ఒకసారి ఉన్నట్టు ఒకసారి ఉండను వీని విషయంలో. అయితే కోపం, నాకు ఎక్కువ కోపం, షార్ట్ టెంపర్. మళ్ళీ చూసుకోనంటే బాగా చూసుకుంటాను, నేనే చూసుకునేది వీడిని. అట్లనే మా ఆయన ఎవరైనా తిట్టినారనుకో అస్సలు ఒప్పుకోను. కొట్టినావు వాళ్ళని అరుస్తా నేను. మళ్ళీ మా నాన్న వాళ్ళ ఇంటి దగ్గర పోయి బిస్కెట్లు వేయించుకొని వాళ్ళ ఇంటి దగ్గర కూర్చుంటాడు అనమాట. అప్పులలో ఎట్లా కూర్చుంటారు అట్లవే ఇంటి ముందర కూర్చుంటాడు. కూర్చొని బిస్కెట్లు తిని ఈవితలకి వస్తాడు కదా. మళ్ళీ అమ్మ నాయన మన ఇంటికాడికి వచ్చినప్పుడు రానీడు. వాళ్ళ నుండి అరుస్తా మురుగుతాడనమాట. వాళ్ళు అంటారు మా ఇంటికాడ బిస్కెట్లు తిని మా మీదికే వస్తావా అని, మీ డోరా కనుక చాలా తెలివమ్మా అని. తెలివే నాకు సేఫ్టీ నాయన అంటే, నీవు అన్నం పెట్టిన దానికి దీనికి విశ్వాసం ఎక్కువమ్మా, నువ్వు బాగా చూసుకోవాలని. వాళ్ళందరికీ లేకపోయినా వీనికి నీ మీద ప్రేమ ఎక్కువ అని మా డాడీ చెప్తాడు. మా డాడీ రోజు బిస్కెట్లు కొనుక్కొని వచ్చి పార్లేజీ రోజుకు ఒక 2 గానులే వేయంది ఇంటికి రాడనమాట. బిస్కెట్లు తినే ఇంటికి వస్తాడు. బిస్కెట్లు ఇక్కడ బాయ్ చెప్పుదా వాళ్ళకి. బాయ్ చెప్తా కూర్చో. బాయ్ బాయ్. సెల్ఫీ దిగుదాము మనం. సెల్ఫీ నువ్వు రావా? సెల్ఫీ దిగవా నాతో? ఓకే అండి, బాయ్ అండి. మా వాని స్టోరీ విన్నందుకు బాయ్ బాయ్. పడేస్తావు, స్టాండ్ పడేస్తాను.